డైరెక్టర్ల విషయంలో సీనియర్ హీరోలు రూట్ మార్చేస్తున్నారు. సీనియర్లే ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి అనే ఫార్ములాను పక్కన పెట్టేస్తున్నారు. ఒకరి తర్వాత మరొకరు కుర్ర దర్శకులతో పనిచేయటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. స్టార్ రేస్ లో యువ హీరోలను అందుకోవటానికి న్యూ ఏజ్ డైరెక్టర్స్ కు ఛాన్సెస్ ఇస్తున్నారు. సరికొత్త ఐడియాలతో వచ్చేవారికి మేకింగ్ లో కొత్తదనం చూపించే యంగ్ ఫిల్మ్ మేకర్స్ కు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున అందరి చూపు ఈ జనరేషన్ దర్శకులపైనే పడడం ఆసక్తికరంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే ప్రస్తుతం బాస్ చేస్తున్న మూవీ విశ్వంభర. కేవలం బింబిసార వంటి ఒకే సినిమా అనుభవం ఉన్న వశిష్ఠతో 200 కోట్లతో సినిమా చేస్తున్నాడు. వశిష్ఠ చెప్పిన కథ బాగా నచ్చడంతో వెంటనే విశ్వంభరకు ఓకే చెప్పాడు చిరు. అది కూడా సోషియో ఫ్యాంటసీ చేస్తూ ఉండడం విశేషమనే చెప్పాలి. బాలయ్య అయితే ఇప్పటికే యంగ్ దర్శకులతో సినిమాలను కానిచ్చేస్తున్నాడు. వాల్తీరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ కొట్టిన బాబీతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత యంగ్ డైరెక్టర్స్ ప్రశాంత్ వర్మ, రాహుల్ సాంకృత్యాన్తో సినిమాలు చేసే అవకాశం ఉంది. కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయడానికి ముందుండే కింగ్ అక్కినేని నాగార్జున కూడా అదే బాట పట్టాడు. రీసెంట్ గా నా సామిరంగా సినిమాతో విజయ్, బిన్ని వంటి కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆయన నెక్స్ట్ మూవీ కోసం నవీన్ అనే తమిళ డైరెక్టర్ తో చర్చలు జరుపుతున్నాడు. అటు విక్టరీ వెంకటేష్ సైతం ఇటీవల యువ దర్శకుడు శైలేష్ కొల్నతో కలిసి సైంధవ్ మూవీ చేశాడు. నెక్స్ట్ తరుణ్ భాస్కర్, వెంకటేష్, మహా లాంటి యువకులతో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇలా స్టార్ హీరోలందరూ యంగ్ డైరెక్టర్స్ కి అవకాశం ఇవ్వడం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.